యమలోకంలో అయితే త్రిమూర్తుల ఆకస్మిక తనిఖీ వల్ల ఆరు ఆత్మ యమలోకంలో ఉండటం మంచిది కాదనేసి ఇంకా గుప్తా చిత్రగుప్త ఆరునైతే మళ్ళీ భూలోకంలోని అమరింటికైతే తీసుకొస్తారనమాట. ఇంకా మన చిత్ర అయితే ఇంకా అరుంధతి ఆల్బమ్ని అయితే మనోహరికి చూపిస్తూ ఉంటుంది. అయినా మనోహరి ఇవన్నీ అరుంధతి నగలేనా, చాలా బాగున్నాయి అనేసి చిత్ర అడుగుతూ ఉంటుందన్నమాట. అవును, ఇవి ఆరుకున్న కొన్ని నగలు మాత్రమే, ఆరుకైతే ఇంకా బోలెడు నగలు ఉన్నాయనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ బావగారు ఇన్ని నగలు ఎలా చేపించారు అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అరుంధతి చిన్నప్పటి నుంచి అనాథ కదా, అరుంధతి వద్దు బాబోయ్ అనేదాకా అమర్ అయితే బోలెడు నగలు చేపించాడు ఇంకా అనేసి మనోహరి అంటదనమాట. ఈ నగలన్నీ నేను నా రిసెప్షన్లో వేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, అసలు ఆ నగలైతే తాకడానికి కూడా ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు, అది చాలా కష్టం అనేసి మనోహరి అంటదనమాట. నేను ఎలాగొకలాగా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తానులే, ఇంకా వినోద్ నా చేతుల్లోనే ఉన్నాడు కదా అనేసి చిత్ర అంటూ ఉంటుందన్నమాట. అసలు ఈ రిసెప్షన్ నాకు ఒక మంచి అవకాశం, నేను ఈ రిసెప్షన్లో అయితే భాగ్యం చంపేస్తాను, ఎలాగో అడ్డుపడడానికి ఆరు ఆత్మ కూడా భూలోకంలో లేదు కదా, ఇంకా రణవీర్ కూడా వచ్చి అంజలిని చంపేస్తాడు, ఒక్క రిసెప్షన్లో 2 పిట్టల్ని చంపేయచ్చు అనేసి ఇంకా మన మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. సరే చిత్ర, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ఒప్పించుకోపో అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. ఇంకా వెంటనే అయితే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తానమాట. ఏంటి రణవీర్, అసలు అమర్ని దాటి అంజలిని ఎలా చంపాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నావా అనేసి ఇంకా మనోహరి అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి మనోహరి, అసలు నన్ను దప్పి పొడవడానికి ఫోన్ చేసావా అనేసి రణవీర్ అంటూ ఉంటే, అసలు నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, రేపైతే ఇంకా ఇంట్లో చిత్ర వినోదుల రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్కి వచ్చి నువ్వైతే అంజలిని చంపేసే, నేను భాగ్యం చంపేస్తాను అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అమర్కి నాకు శత్రుత్వం ఉంది కదా, అమర్ అయితే నన్ను ఎలా పిలుస్తాడు రిసెప్షన్కి అనేసి రణవీర్ అడుగుతాడనమాట. అంజలి అమర్కి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అమర్, అయితే ఖచ్చితంగా అంజలి చెప్తే నిన్నైతే రిసెప్షన్కి అయితే పిలుస్తాడు అమర్ అనేసి ఇంకా మనోహరి చెప్తుందనమాట. సరే సరే మనోహరి, నువ్వైతే అంజలితో అయితే చెప్పించు, నేను వస్తానులే అనేసి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంక ఇంట్లో అందరూ అయితే కింద కూర్చొని మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ భోజనాలు అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా మనోహరి చిత్ర ఇద్దరు అయితే అక్కడికి వస్తారనమాట. ఏంటి మనోహరి, ఇలా అందరు కింద కూర్చొని తింటున్నారు అనేసి చిత్ర అంటూ ఉంటే, అప్పుడప్పుడు ఫ్యామిలీ టైం అని ఇంకా ఇలా తింటుంటారులే అనేసి ఇంకా మనోహరి చెప్తుందనమాట. ఇలా ఎంతకాలం అనేసి చిత్ర అంటూ ఉంటే, కొన్ని రోజులు ఇలా కలిసి తింటారు, తర్వాత ఇలా చెయ్యర్లే అనేసి మనోహరి అంటదనమాట. ఏంటి మనోహరి, చిత్ర అక్కడే ఉన్నారు, రండి వచ్చి భోజనాలు చేద్దురు అనేసి బాగా పిలవగానే ఇద్దరు వెళ్ళి భోజనాల దగ్గర కూర్చొని తింటూ ఉంటారనమాట. ఇంకా అమర్, అసలైతే ఇంకా వినోద్ చిత్ర పెళ్ళి కంగారుగా జరిగిపోయింది కదా అనేసి మనోహరి అంటూ ఉంటే, కంగారుగా కాదమ్మా, ఇంకా వాళ్ళే ఇంకా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అనేసి సదాశివం భలే సెటైర్ వేస్తాడనమాట. అదే మరి ఇంకా వాళ్ళిద్దరికీ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు కానీ ఇంకా జనాలందరూ వచ్చి, ఏంటి ఎవరికి చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని అడిగితే, మన తల మనమే గోడకేసి కొట్టుకోవాలమ్మా మనోహరి అనేసి సదాశివం మళ్ళీ అయితే ఒక సెటైర్ వేస్తాడనమాట. సర్లేండి మావయ్య, వాళ్ళు ఏదో తప్పు చేసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారులే అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. తప్పు ఎవరు చేశారు బాగి, అసలు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాము, మేమైతే ఇంకా నీలాగా ముసుగేసుకొని ఇంకా మోసం చేసి అయితే పెళ్లి చేసుకోలేదులే అనేసి చిత్ర అంటదనమాట. ఆ మాటకు బాగి ఎంత బాధపడిద్దో, ఇంకా అమర్కి కూడా చాలా కోపం వస్తుందన్నమాట. అదే అమర్, అసలు అయితే ఇంకా వీళ్ళ పెళ్ళికైతే ఎలాంటి ఖర్చు అయితే లేదు కదా, ఇప్పుడు రిసెప్షన్ అయినా చేద్దాము అనేసి మనోహరి అంటూ ఉంటే, ఆపండి మనోహరి గారు, ఆల్రెడీ అన్నయ్య నాతో అయితే చెప్పాడు రేపైతే మాకు రిసెప్షన్ జరిపించాలని, అయినా కానీ మీరు అన్నయ్యతో అయితే ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అనేసి ఇంకా వినోద్ అయితే అంటూ ఉంటాడనమాట. ఏంటి బావగారు మీరేం మాట్లాడరు, మీరంటే గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు, మాకన్నా గ్రాండ్గా రిసెప్షన్ చేసి నన్ను చిన్న కోడలనని అందరికీ పరిచయం చెయ్యండి అనేసి చిత్ర అంటూ ఉంటుందన్నమాట. సరే చిత్ర, అలాగే మీకైతే ఇంకా రిసెప్షన్ చేస్తాము, కానీ అసలు మేమైతే మీకు పెళ్లి చేస్తామనే చెప్పాం కదా గ్రాండ్గా, మీరే తొందరపడి చేసుకున్నారు కదా అనేసి ఇంకా అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. సారీ బావగారు అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ నేను రిసెప్షన్లో వేసుకోవడానికి మంచి చీరలు నగలు లేవు అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, ఇంకా చిత్ర నువ్వు అవన్నీ వెళ్ళి కొనుక్కో అనేసి బాగా చెప్తూ ఉంటుందన్నమాట. నాకు అరుంధతి నగలు కావాలి రేపు రిసెప్షన్లో వేసుకోవడానికి అనేసి చిత్ర అంటూ ఉంటే,
అక్క నగలైతే ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు అనేసి ఇంకా అవి ఆయన జ్ఞాపకాలు అనేసి బాగి చెప్తూ ఉంటదనమాట. నాకు ఆ నగలు వేసుకుంటే అరుంధతి నాతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే వేసుకోవాలనుకుంటున్నాను అనేసి చిత్ర చెప్పిద్దనమాట. ఇంకా మన అమర్‌కి కోపమొస్తదనమాట. ఇంక సరే అని చెప్పేసి, "సరే చిత్ర నువ్వైతే ఆ నగలు వేసుకో, తీసుకో" అనేసి ఇంకా అమర్‌కి చెప్పేసి బాధగా అన్నం తినకుండా చెయ్యి కడుక్కొని పైకైతే వెళ్ళిపోతాడనమాట. ఇంక అందరూ అయితే ఎవ్వరు ఇంకా అన్నం తినకుండా అందరు చేతులు కడుక్కొని పైకెళ్ళిపోతారనమాట ఇంకా. అప్పుడైతే ఇంకా బాగి బాధపడుతూ ఉంటే, "ఏంటి బాగి అసలైతే నీ నగలేదో ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. అయి ఆరు నగలే కదా!" అనేసి చిత్ర అంటూ ఉంటే, పాపం బాగి ఆ నగలన్నీ వేసుకోవాలనుకుందేమోలే చిత్ర అనేసి మనోహరి అంటదనమాట. అసలు ఈ ఇంట్లో ఆరు వదిన నగలు వేసుకునే హక్కు ఓన్లీ చిత్రకే ఉంది అని వినోద్ కూడా అంటాడనమాట. బాగి ఫుల్లుగా ఫీల్ అయిపోయిద్దనమాట. ఇంక నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దామనమాట. థ్యాంక్ యూ.